2008లో ఐపీఎల్ కేవలం 300 కోట్లతో ప్రారంభమైంది. కానీ ఇప్పుడు దాని విలువ అక్షరాల 50,000 కోట్లు. ఇది ఎలా సాధ్యమైంది? ఐపీఎల్ ఒక మామూలు క్రికెట్ లీగ్ నుంచి డబ్బుల వర్షం కురిపించే లీగ్గా ఎలా మారింది? ఒకే టీంలో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని, లోకల్ ప్లేయర్స్ని మరియు ఫారెన్ ప్లేయర్స్ని ఆడించాలనే ఐడియా ఎలా వచ్చింది? ఒక ఐపీఎల్ టీంను కొనాలంటే ఎంత అమౌంట్ కావాలి? స్పాన్సర్స్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక సంవత్సరం ఐపీఎల్ ఎంత సంపాదిస్తుంది? ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది? ఒక్క ఐడియా ఇంత ప్రపంచం ఎలా సృష్టించింది? అసలు ఐపీఎల్కు పునాది ఎక్కడ పడింది? ఒక్క ఐడియా క్రికెట్ ప్రపంచాన్ని ఎలా మార్చేసింది? చాలా డెప్త్గా 1946 నుంచి ఇప్పటి వరకు ఏమేం జరిగిందో క్లియర్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మరియు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐపీఎల్ ఎవరు స్టార్ట్ చేశారు అని ఎవరిని అడిగినా అందరూ చెప్పే సమాధానం లలిత్ మోడీ అని. కానీ ఈ ఐడియా ఆయనది కాదు. మొట్టమొదటిసారి ఈ థాట్ 1946లో అమెరికాలో వచ్చింది. దానికంటే ముందు క్యారీ పాకర్ గురించి తెలుసుకుందాం. దాని తర్వాత 1946లోకి వెళ్దాం. అసలు క్యారీ పాకర్ ఎవరు? ఈయనకు క్రికెట్కి సంబంధం ఏంటి? ఇప్పుడు చూద్దాం. క్యారీ పాకర్ వరల్డ్ సిరీస్ క్రికెట్ 1977 నుంచి 1979 వరకు జరిగింది. దీన్ని క్రికెట్ చరిత్రలో ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్గా అనొచ్చు. ఒకే ఒక ఆలోచనతో మొత్తం ప్రపంచ క్రికెట్ స్వరూపాన్ని మార్చినవాడు క్యారీ పాకర్. 1977లో ఈయనకు వచ్చిన ఆలోచన వల్ల ప్రపంచం క్రికెట్లో ఎన్నో మార్పులు వచ్చాయి. అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఒక విప్లవం. క్యారీ పాకర్ ఒక ఆస్ట్రేలియన్ మీడియా టైకాన్, ఛానల్ 9కి ఓనర్. 1977లో క్యారీ పాకర్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్కు అగెయిన్స్ట్గా ఒక ప్రైవేట్ క్రికెట్ లీగ్ను స్టార్ట్ చేశారు. దీనిలో ఆస్ట్రేలియన్స్, ఇంగ్లీష్ క్రికెటర్స్ అండ్ వెస్ట్ ఇండియన్స్ అందరూ ప్లేయర్స్ ఆడటానికి అవకాశం కల్పించాడు. అయితే ఈ లీగ్ పెట్టడానికి కంప్లీట్గా ఆయన వ్యక్తిగత కారణమే. ఆయన ఛానల్ టీఆర్పీ పెంచుకోవడానికి, బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. అయితే అప్పటి వరకు క్రికెటర్స్కి ఎవరికీ సరిగ్గా జీతాలు ఇచ్చేవారు కాదు. ఒకవేళ ఇచ్చినా అవి చాలా తక్కువ మొత్తంలో పే చేసేవారు. ఇది ఒక మంచి అవకాశంగా భావించిన క్యారీ పాకర్ ఎలాగైనా ఒక ప్రైవేట్ లీగ్లు పెట్టాలని అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? అసలు ఆ ఆలోచన ఎలా సక్సెస్ అవుతుందని అనుకున్నాడు ఆయన? ఆ ఆలోచనను ఆయన ఎందుకంత బలంగా నమ్మాడంటే, అంతకుముందే స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఎన్బీఏ అండ్ ఈపీఎల్ లీగ్ను అతను కల్లారా చూస్తున్నాడు కాబట్టి. ఎన్బీఏ అండ్ ఈపీఎల్ లాగానే అక్కడ అప్లై చేసే రూల్స్ అన్నీ క్రికెట్లో అప్లై చేసి క్రికెట్ని ఒక పెద్ద బిజినెస్ అండ్ ఎంటర్టైన్మెంట్గా చేద్దామని ఆయన ప్లాన్ వేశాడు. ఎన్బీఏ అంటే నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్. ఇది అమెరికాలో అత్యంత విలువైన బాస్కెట్బాల్ లీగ్. దీన్ని 1946లో స్టార్ట్ చేశారు. దీనిలో మొట్టమొదటిసారిగా అన్ని దేశాల నుంచి అందరూ ప్లేయర్సు ఈ లీగ్లో ఆడేవారు. మొట్టమొదటిసారిగా అమెరికాలో ఎన్బీఏలో స్టార్ట్ అయిన ఈ థాట్ వల్ల క్యారీ పాకర్ దాన్ని గమనించి ఒక బిజినెస్ ఐడియా మార్చుకొని ఎలా చేశాడో ఇప్పుడు చూద్దాం. ఆలోచన రాగానే లీగ్ స్టార్ట్ చేశారు క్యారీ పాకర్. క్రికెటర్స్కి ఎన్నడూ చూడని శాలరీ అతను పే చేశాడు. ప్రపంచంలో మొట్టమొదటిసారి డే అండ్ నైట్ మ్యాచ్ స్టార్ట్ చేసింది క్యారీ పాకరే. అప్పటి వరకు వైట్ డ్రెస్ వేసుకొని క్రికెట్ ఆడే ప్లేయర్స్ అందరూ మొట్టమొదటిసారి కలర్ డ్రెస్ వేసుకొని ఆడటం మరియు వైట్ బాల్ క్రికెట్ మొదలైంది కూడా అప్పుడే. ఊహించిన దానికంటే ఎక్కువ ఆదరణ WSCకి దక్కింది. చాలా తక్కువ వ్యవధిలోనే క్యారీ పాకర్ పేరు క్రికెట్ ప్రపంచంలో మరియు టెలివిజన్ ప్రపంచంలో మారుమోగిపోయింది. అప్పటి వరకు క్రికెట్ను ఒక ఆటగా చూసిన ప్రజలందరూ అప్పటి నుంచి ఒక ఎంటర్టైన్మెంట్గా భావించడం మొదలుపెట్టారు. టెలివిజన్ రంగంలో ఒక రెవల్యూషనే తీసుకొచ్చాడు క్యారీ పాకర్. ఇంత సక్సెస్ అవ్వడం, దేశం నుంచి ఆడాల్సిన క్రికెటర్స్ ప్రైవేట్ లీగ్లో ఆడటం కరెక్ట్ కాదు అని WSCని ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు మరియు ICC రికగ్నైజ్ చేయలేదు. WSCలో ఆడే క్రికెటర్స్ని అఫీషియల్గా కంట్రీ టీంలో బ్యాన్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ అతని ఎక్స్ట్రాడినరీ ఐడియా ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డుకి నచ్చింది. దట్స్ ఇట్. వితిన్ 2 years ప్యాకర్స్ ఐడియా బికమ్ మెయిన్ స్ట్రీమ్. ఈరోజు మనం చూస్తున్న ఐపీఎల్, బిగ్ బ్యాష్, PSL 100, T20 బ్లాస్ట్ మిగిలినవి అన్నీ కూడా ప్యాకర్స్ స్టార్ట్ చేసిన ఐడియా నుంచి వచ్చినవే. దానికి ఒక అడ్వాన్స్ వర్షన్ ఇది. WSC 1979లో ముగిసింది. కానీ అది క్రికెట్ రూపురేఖల్ని మొత్తం మార్చేసింది. క్యారీ పాకర్ కథ అయిపోయింది. మరి ఈ T20 ఎట్లా స్టార్ట్ అయింది అనేది నెక్స్ట్ క్వశ్చన్. అసలు T20 ఫార్మాట్ ఎట్లొచ్చింది, అది ఎప్పుడొచ్చింది, అది కూడా చెప్తా, ఇప్పుడు వినండి. English T20 Blast, the first ever T20 league in the world.
1979 నుంచి దాదాపు 2000 సంవత్సరం వరకు కూడా క్రికెట్ని ఎంజాయ్ చేస్తూ 50 ఓవర్ల మ్యాచ్ మరియు టెస్ట్ మ్యాచ్లను జనాలు చూశారు. కానీ మెల్లమెల్లగా అంత ఎక్కువ టైం టీవీల ముందు స్టేడియంలో జనాలు కూర్చోవడానికి ఇష్టపడలేదు. దానివల్ల మెల్లగా బిజినెస్ తగ్గిపోవడం, టీవీలో టీఆర్పీ తగ్గిపోవడం జరిగింది. అప్పుడే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు T20 క్రికెట్ను ఇంట్రడ్యూస్ చేసింది. ఫాస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్గా దీన్ని ప్లాన్ చేసింది. కేవలం 3 గంటల్లోనే ముగిసే క్రికెట్ ఫార్మాట్ని స్టార్ట్ చేశారు ఇంగ్లాండ్ వాళ్ళు. 2003లో ఫస్ట్ అఫీషియల్ T20 లీగ్ ఇంగ్లాండ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. దీనిలో మొత్తం 18 కంట్రీ టీమ్స్ని డిసైడ్ చేశారు. ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో పాటు లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేశారు. ఫారెన్ ప్లేయర్స్కి 2 అవకాశం ఇచ్చేవాళ్ళు. తక్కువ టైంలో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ వచ్చేది కాబట్టి జనాలు ఎగబడి చూసేవారు. లోకల్ ప్లేయర్స్ని, కొంతమంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని, ఎక్కువ మొత్తంలో ఇంగ్లీష్ ప్లేయర్స్కి అవకాశం ఇచ్చేవారు. చాలా తక్కువ టైంలో T20 కాన్సెప్ట్ క్రికెట్ వరల్డ్లో బ్లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్న IPL అప్పుడు స్టార్ట్ చేసిన T20 బ్లాస్ట్ కంటే ఎంతో బిగ్గెస్ట్ లీగ్. కానీ దాని ఐడియా ఇచ్చింది మాత్రం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డే. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా అసలు T20 ఫార్మాట్, IPL ఫార్మాట్ కానీ T20 ఫార్మాట్ కానీ ఎక్కడి నుంచి మొదలైంది, అసలు దాని రూట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి. IPL బిజినెస్ గురించి చూద్దాం, అసలు ఎంత జనరేట్ చేస్తుంది ఏంటి అని. IPL డబ్బులు ఎలా సంపాదిస్తుంది? మీరు IPL డబ్బు టికెట్ల ద్వారా మాత్రమే వస్తుందని అనుకుంటున్నారా? అయితే అస్సలు కానే కాదు. IPLకు డబ్బు 5 ముఖ్యమైన మార్గాల ద్వారా వస్తుంది. దాంట్లో మొదటిది ప్రసార హక్కులు, అంటే బ్రాడ్కాస్టింగ్ రైట్స్. ఇది IPL యొక్క ప్రధాన ఆదాయ వనరు. కంపెనీలు IPLను టెలికాస్ట్ చేయడానికి వేల కోట్ల రూపాయలు చెల్లిస్తాయి. 2008 నుంచి 2017 వరకు సోనీ టీవీ వాళ్ళు 8,200 కోట్లు చెల్లించారు. 2017 నుంచి 2022 వరకు స్టార్ స్పోర్ట్స్ వారు 16,347 కోట్లు చెల్లించింది. ఇకపోతే 2023 నుంచి 2027 వరకు వ్యాక్యామ్ 18 అండ్ స్టార్ వాళ్ళు 48,390 కోట్లకు మాట్లాడుకున్నారు. ఇది IPL 50,000 కోట్లు బ్రాండ్గా మారడానికి మెయిన్ రీజన్. ఇక నెక్స్ట్ది రెండోది స్పాన్సర్షిప్ అండ్ టైటిల్ స్పాన్సర్స్ అండ్ టీమ్ స్పాన్సర్స్. ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ప్రతి సంవత్సరం IPL స్పాన్సర్స్గా ఉండటానికి కంపెనీలు పోటీ పడతాయి. స్పాన్సర్స్ ఒక లోగో IPL జెర్సీపై పెట్టడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. IPL టైటిల్ స్పాన్సర్స్ అండ్ వాటి డీల్ వివరాలు. ప్రతి సంవత్సరం టైటిల్ స్పాన్సర్స్ ఎంతెంత వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారో ఒకసారి చూద్దాం. 2008 నుంచి 2012 వరకు DLF వారు తీసుకున్నారు. దానికి వాళ్ళు ఖర్చు పెట్టిన మొత్తం 40 కోట్లు. అలాగే 2013 నుంచి 2015 వరకు పెప్సీ వాళ్ళు తీసుకున్నారు. దానికి వాళ్ళు ఖర్చు పెట్టిన మొత్తం 79.2 కోట్లు. నెక్స్ట్ 2016 నుంచి 17 వరకు వివో వాళ్ళు తీసుకున్నారు. దానికి వాళ్ళు ఖర్చు పెట్టింది 100 కోట్లు. అట్లనే 18 నుంచి 19 వరకు వివో వాళ్ళు కంటిన్యూ చేశారు. దానికి వాళ్ళు ఖర్చు పెట్టింది 440 కోట్లు. నెక్స్ట్ 2020లో iDream వాళ్ళు తీసుకున్నారు. దానికి వాళ్ళు ఖర్చు పెట్టిన మొత్తం 222 కోట్లు. నెక్స్ట్ వివో వాళ్ళు మళ్ళీ తీసుకున్నారు 2021లో. దానికి వాళ్ళు ఖర్చు పెట్టింది 440 కోట్లు. ప్రస్తుతానికి 2022 నుంచి 23 వరకు అండ్ ఇప్పుడు 24లో కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు టాటా వాళ్ళు. దానికి వాళ్ళు ఖర్చు పెట్టింది ఒక ఎస్టిమేషన్ 300 కోట్లకు పైగా వాళ్ళు ఖర్చు పెట్టారు. ఇంత పెద్ద నంబర్స్ IPLలో స్పాన్సర్షిప్ కోసం, టైటిల్ స్పాన్సర్స్ కోసం పోటీ పడుతుంటాయి. IPLలో కనిపించే ప్రతి యాడ్ కోట్లు విలువ చేసేంత ఖరీదైనది. అందుకే దానికి అన్ని డబ్బులు పెట్టి మరీ వాళ్ళు కొనుక్కుంటుంటారు. నెక్స్ట్ మూడోది టికెట్ అమ్మకాలు అండ్ మర్చెంటైజ్. దీని గురించి ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. IPL స్టేడియం టికెట్ ధర 500 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ప్రతి సీజన్లో టికెట్ అమ్మకాలు 2,000 నుంచి 5,000 కోట్ల వరకు ఆదాయాన్ని ఇస్తాయి. IPL జెర్సీలు, క్యాప్లు, బ్యాట్స్ వంటివి అదనంగా ఆదాయాన్ని తీసుకొస్తాయి. ఫ్యాన్స్ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి IPLకు అధిక లాభాన్ని ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ నాలుగోది ఫ్రాంచైజీ ఫీజులు అండ్ కొత్త జట్లు. IPLలో కొత్త జట్లు అమ్మి కోట్లు సంపాదిస్తుంది. అది ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2022లో గుజరాత్ టైటాన్స్ అండ్ లక్నో సూపర్ జాయింట్స్ 12,715 కోట్లకు అమ్ముడు పడ్డాయి. ప్రతి కొత్త జట్టు IPLకు ఎంతో డబ్బునిస్తుంది. IPL స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కో సంవత్సరం ఒక్కో స్టెప్ ఎక్కుకుంటూ ఎంత బిజినెస్ చేస్తుందో ఒకసారి చూద్దాం. 2008లో 3,000 కోట్ల బిజినెస్ చేస్తే 2015కి వచ్చేసరికి 18,000 కోట్ల బిజినెస్ చేసింది. అదే
2020లో 35,000 కోట్ల బిజినెస్ చేసింది. లాస్ట్ ఇయర్ 2024లో 50,000 కోట్ల బిజినెస్ చేసింది. ఒక చిన్న లీగ్ నుంచి ప్రపంచంలోని అత్యంత విలువైన క్రికెట్ బ్రాండ్గా మారిన ప్రయాణం ఐపీఎల్. 300 కోట్ల ప్రారంభం నుంచి 50,000 కోట్లకు సామ్రాజ్యంగా ఎదిగిన ఐపీఎల్ క్రికెట్ కేవలం ఆట మాత్రమే కాదు, ఇది $1 బిలియన్ బిజినెస్. ఐపీఎల్ గురించి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఒక కామెంట్ చేయండి. దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.